అంజు అంజు హార్ చేసుకో. అంజలి అంజలి జల్ది నడు, మనం వెళ్ళేది పెళ్ళికి. ఎంతసేపు సింగారించుకుంటావా? తొందర నడు. అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఆగదా? చచ్చా ఎంతసేపు తెచ్చుకోను. అంజలి మనం వెళ్ళేది లగ్గంకి. ఇట్లా లగ్గం ఎలా దాటిపోయింది అనుకో, మనం వెళ్ళాలి తీయాల్సింది ఇస్తానండి. జల్ది నడు. వస్తున్నా. ఏంది మనం వెళ్ళేది పెళ్లి కాకపోక గీయేషంలోనా? అరే లగ్గం ఉన్న వాళ్ళు ఏమంటారు గుర్తేనా? ఓవర్ ఇంకటి గీదేంద్రకి తెల్లతో పోని అడగలు పట్టొచ్చినావు రా అనుడే కాదు, అందరు మన ఇచ్చదాన్ని చూస్తారే ఏమవుతారని. అంజలి అంజలి టైం అవుతుంది, అందరూ లేట్ అయిపోయింది ఇప్పటికే కదా. నేను రాను, నువ్వు ఒక్కడే పో, నేను రాను. రాయే చూడగా పెళ్ళి అవుతున్నది. ఎన్నో ఏళ్ళకు కాక వెతకంగా ఇప్పుడు లగ్గమాట. పోదన్నాడు. నా పేరు అంజలి, ఒకటే మాట, రానంటే రాను. నో, నువ్వే వెళ్ళిపో. నాకు ఫోన్ వస్తున్నాయి, నేను పోతున్నా. ఓయ్, వచ్చేటప్పుడు లగ్గాలో ఉన్న బోందీ లడ్డు తీసుకురా, సరేనా? అంజలి ముగ్గకపోతే ఎలా వెళ్ళిపోయింది. అంజలి కొన్ని వాటర్ ఇస్తారా? లగ్గాల బాగా మొత్తుబ్బిందాక మెక్కినట్టున్నావు. ఏంది లగ్గం మంచిగా అయిందా? ఏమంటివి? అదే మీ శంకర్ గాడి లగ్గం. ఏమా లగ్గాది బోందీ లడ్డు తెచ్చినావా? లడ్డులు అవి తేలే కానీ ఇక ఫోటోలు, మ్యారేజ్ ఫోటోలు ఎంత బాగున్నాయి చూడు. నువ్వే చూడు. హలో, ఓయ్ అమ్మగారు ఉన్నారా? ఎందుకు? పీచు మిఠాయి రోజు కొంటుండే, ఇప్పుడు కొంటుందా అని ఒకసారి అడగారా? అంటే ఈ పీచు పని తినుకుంటే నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా? బుద్ధి లేదు. అమ్మ పీచు మిఠాయి తీసుకొచ్చినా, ఆయనకు అడిగితే ఆయన కోపం చేసిండమ్మా. ఆయన మా ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చినావు? వెళ్ళిపో. ఓర్ని అవ్వ, ఈ బండికి ఇప్పుడు పాడు కావాలన్నా? ఏ బాబు, ఏమేమి కూరగాయలు ఉన్నాయి? టమాటాలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయలు, కొయ్యూర. వంకాయలు తీసుకో, దోసకాయలు తీసుకో, టమాటాలు మంచిగా ఉన్నాయి. చిక్కుడుకాయ, దోసకాయ ఇదెంత? అది 70 రూపాయల. సార్ 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 ఆ పాపు బండి ఆపు వెంకటేష్. ఏమైందయ్యా? ఈ ఫోన్ మీద. ఓకే ఓకే, ఇది నాదే. నువ్వు దినేష్ కదా? అవును అవును. నీకు తెలుసా? ఈయన నా అచ్చా. క్లాస్మేట్. అవును, నువ్వు అంజలే కదా? అవును.
ఈ సారు మీ నాన్ననా? కాదు కాదు, నా భర్త. ఓ సారీ సారీ, మీ పెళ్ళికి నేను రాలేకపోయినా కదా, అందుకే గుర్తుపట్టలేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బండి రిపేర్ అయింది సార్, మెకానిక్లు ఎవరు దొరుకుతలేరు. ఎటువంటి తలంచదు నేను చూస్తా. అదే సార్ బ్లూ కలర్ బండి. అరే దినేష్, నీకు పెళ్ళయిందా? మన బ్యాచ్ వాళ్ళందరికి పెళ్ళయింది. మా అక్క ఒక సంబంధం చూసిందట, అందుకే మా నాన్న 2 రోజుల నుంచి మా అక్క దగ్గర ఉన్నాడు. పొంగ దారిలా నా బండి ఖరాబ్ అయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆగిన. బండి ఓకే, తీసుకోండి. సార్ మీరు చాలా గ్రేట్. గంట నుంచి తలాడుతున్నా, అస్సలు స్టార్ట్ కాలే బండి. 5 మినిట్స్లో మంచిగా సెట్ చేసి ఇచ్చారు. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సరే మీరు ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? పెళ్లి సంబంధంకి వెళ్తున్నా, మా అక్కలు సంబంధం చూసిరట. దా టీ తాగుదాం, పక్కనే మా ఇల్లు. మా నాన్న ఫోన్ చేసిండు, వెళ్తా సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొరియర్ మేడం, కొరియర్. మేడం కొరియర్. మేడం ఏం రాక్కని పిలు. అవును, నువ్వు దేంట్లో ఎప్పుడు జాయిన్ అయినావు? పార్ట్ టైం జాబ్ అక్క. అవునా, పీచ్ మీట్ ఎప్పుడు చేస్తావు మరి? నీకు కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తా రేపు. ఆయన లేనప్పుడు తీసుకురా సరేనా? లేకపోతే ఆయన నిన్ను నన్ను కాల్చుకొని తింటాడు. సరే అక్క. అంజలి అంజలి, ఆ, ఆ ఫోన్ నీకే వచ్చింది. వినబడుతుంది, లేపి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ ఫోన్ పోతుంది, నీకేనే అది. ఇగో దీని వీడియో తీ ఒకసారి. అంజలి అంజలి, ఇగో ఫిష్ ఫీడింగ్ చేస్తున్నా, పనిలో ఉన్నా. ఈ పిల్లడు ఎవరే? పక్కింటి బాబు. బాగున్నాడు, వదులుతున్నాడు. ఇది ఆల్రెడీ అంతా ఓపెన్ చేసినాక ఇంకేం తీస్తావు వీడియో? అంత ఓపెన్ అయింది కదా. అదే ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది, ఇదేంటి అద్దాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు తెప్పించుకున్నావు? లేవా? ఇంకోటి అవసరమా ఇది? అది కాదు రాజేంద్ర, నిన్నే పిలిచిన. యూ మీన్ నన్ను? ఎస్. మా అయ్యా పెట్టిన పేరు ఎంత మంచిది ఉన్నది. ఇంత మంచి దేవుడి పేరు అది, వెంకటేష్ అని. అది దేవుడి పేరు, అది బాగా పాతది, నాకు నచ్చలేదు. ఇది కొత్త పేరు రాజేంద్ర. అయినా స్టైల్గా రామచంద్ర అని పిలుద్దాం అనుకున్నా, కానీ ఇది కూడా పాతది కదా, స్టైల్గా ఉంటుందని రాజేంద్ర అని పేరు పెట్టిన. అంతెంత కష్టపడుతుంది. నా పేరు రాంభట్ల రాజేంద్ర కదా, స్టైల్గా రారా అని పిలువు. ఇగో మొగడిని అట్లా పిలవద్దని మా తాత అన్నుండే. లేకపోతే ఎట్లా పిలుస్తుంటివే? ఏమో ఎట్లా పిలుస్తుంది. అరే ఏడిపోయినారా మున్నావడక? గుళ్ళకు వచ్చిన నాన్న. కూర్చొని మునుగురా. అరే దినేష్, మొన్న చూసిన అమ్మాయి మంచిగానే ఉన్నది కదా, తెల్లగా. మరి చేసుకుంటే కదరా? అవునా? అవును, చాలా అందంగా ఉంది కదూ. నీ అవ్వ, అది అందంగా కాదే, చాలా మందంగా ఉంది. ఏం పర్వాలేదు నాన్న, పెళ్ళైనాక అంతా తగ్గిపోతుంది. మనకు డబ్బు ఇల్లు. నాన్న, అది నాకన్నా పెద్దదే, వయసులో చాలా పెద్దదే. నీ అవ్వ. తాతయ్య, మామయ్యకి నచ్చుతలేదట కదా, పోనీ సంబంధం. అరే ముండవడక, అట్లా ఎంతో మంది పోరగాలు చేసుకున్నారా? అయితే ఏమైందిరా? దానికి ₹1 కోటి ఆస్తి, పెద్ద ఇల్లు, పొలము, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చురా మనము. ఓ బావా, నీ దండం పెడతానే, ఈ పొలగాడు వినకుంటాయని జర సంబంధించే నీ పద్ధతి పెడతా. నీతో నాకు సాగున్నది. ఇక బావా, వయసుకి ఏమున్నది, ఇల్లు ఇంత ఎట్లను మంచిగా సంజాయించుకొచ్చే మనకి నీ భాషను సంజాయించే. నన్ను ఎత్తి ఖరాబ్ అయిపోతున్నాయి సంజాయించాడు. ఇంటది లేడు చేసుకో, మంచిగా ఇంకెందుకు. నాన్న, అది నీకు లక్ష్మిలాగా కనబడుతుందేమో కానీ నీ అవ్వ, అది నాకు ఎందుకులాగా కనబడుతుంది. నేను చేసుకోనే, దాన్ని అస్సలు చేసుకోను నేను. అరే పోతిముండవడక, నువ్వు దాన్ని చేసుకోకపోతే నేను ఈ విషయం దాకా లేకపోతే నా సాగుకు ఉన్నాడు. చేసుకుంటానే, చేసుకుంటా. నీ సాగు నా పెళ్ళికి వచ్చేటట్టున్నదే, చేసుకుంటా దాన్ని. అక్క అక్క, నువ్వు ఈరోజు స్కూల్కి ఎందుకు పోలేదు? అప్పో అక్క. ఓహో అదా సంగతి. నేను తీసుకొని ఈరోజు గుడికి పోదాం అనుకున్నా.
హార తెమ్మంటే తేదు కానీ కంటుపోరి అష్టచమ్మనట అష్టచమ్మ నేనెందుకు ఆడతా బాగుండే అంజలి అంజలి అబ్బా అంజలి నీకు భక్తి ఎప్పటి నుంచి వచ్చింది మా సంతోషం బావ ఇండే ఉంటాడు. బావా పొడలు తీసుకొచ్చిన చూడు ఇంట్లో బంగారం ముద్దలకి వెళ్ళేదా ఆశీర్వదించాడు మరి ఈడ తప్పదేసినవరా పిసమ్ముడు ఎవరిదా నువ్వు మస్తు అందంగా ఉన్నదని చెప్పేసి ఊరు మొత్తం డప్పు కొడుతున్నాను అందుకోసం గిట్ల తప్పించుకొని గిట్ల వచ్చిన నేను దీను దీను అరే గదేం పిలుచుడే ప్రేమగా బావా అని విలువచ్చు కదా నా జబ్బంతా లేవు పలకాలే అలాగా పిలుస్తా అర్థమైందా నేనేమన్నానే గట్లనే వీలు నీ ఇష్టం వచ్చినట్లు వీలు నా కట్నం మీద ఆశ వల్లే నీ తండ్రి కొడుకులు షోకులు చూస్తా చూస్తా మీ సంగతి ఈ దునియాలో నేను ఒక్కడే కట్నం తీసుకున్నట్టు నేను అమ్మ బిల్డప్లు మా అయ్యవ్వకి ఒకగానొక ఆడపిల్లనని తెలిసి కూడా ఇల్లు పొలము కోట్ల ఆస్తి నాదని తెలిసి కూడా మీ నాన్న చప్పరిచి 10 లక్షలు కట్నం తీసుకోలేదా నా దగ్గరకేంచి ఓహో అట్లనా అందుకే మీ నాన్నకి పెళ్లి చుక్కుల రోజు కడిగిన చాయ్ పత్తి నీళ్ళతో చాయ్ పోసిన అర్థమైందా అబ్బా న్యాయమంతోని అమ్మ ఆ బతుకు పంచాయతీ అయిపోతుండే లేకపోతే రాజేంద్ర సినిమాకి పోదాం కదా ఏంది ఇక పిలుచుడు ఏంది ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినాడు రాజేంద్ర అని ఏ సినిమా రోబోట్ ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే 200 రూపాయలు టికెట్లు అయితే ఇంటర్వెల్ ఖర్చు మళ్ళీ బండి ఆడ చార్జెస్ అంటే ఎంత లేకున్నా ఒక 200 ఇంకో 50 రూపాయలు పెట్రోల్ అంటే 450 అంటే ఆల్మోస్ట్ ఆల్ 500 అరే ఎందుకే ఒక నాలుగు రాగవు టీవీలో వస్తుంది మా చిత్రాన్ని సర్కల్ చూద్దాం ఆగరాదా మన టీవీలోనా అందరి టీవీలోనే వస్తుంది నాకు తెలియదేంది ఏజ్ బరోలం చేసుకుంటే ఇట్లానే ఉంటుంది ముసుకులోడా సరే కానీ తయారుగా పత్తదా సరేనండి రాజేంద్ర గారు ఎర్రకొద్ది మొహంది దీని మీద మనువయ్య మా అయ్యవ పేరు పెట్టింది తీసేసి రాజేంద్ర గారండి అట రాజేంద్ర గారు దీని మొహం ఆ తిన్నుడు కూడా ఎట్లా తింటున్నారు పంది తిన్నట్టు ఈ కోతి ముఖం తింటారు అది కూడా కుక్క తిన్నట్టు చూడదు బర్రె తిన్నట్టు తింటున్నారు పోనాడు తయారు నేను రెడీ ఓయ్ నేను రెడీ ఎటు పోతున్నావే మంచి ముత్తైదులాగా తయారైనావు సినిమాకి ఓసినియావా పెళ్లికి రాయంటే పబ్బుకి వెళ్ళేదాకా తయారైతివి ఇప్పుడు సినిమా కంటేనేమో పేరంటానికి వెళ్ళే లెక్క సింగారించుకుంటేవి నీకేమైనా మెంటల్ అయ్యింది చూడా బుంగమూతి నడు పోదాం ఇక బారు చూస్తున్నావు ఎటు పోవాలి నువ్వు నిన్న పోవాలా ఎండకు కళ్ళన్నీ మాగురు అవుతున్నాయి. బస్ దిగి ఇప్పుడు వచ్చిన మా చెల్లెళ్ళ ఇంటికి పోతున్నా. నేను ఆటో కోసం అటు ఇటు చూస్తున్నా. నేను కూడా మా కొడుకు కూడా దగ్గరికి పోవాలా అదే ఆటో కొరకు చూస్తున్నాను పరిచయం ఆటో వేస్తలేదు
చాయ్ తాగుకుంటా మాట్లాడదాం. అరే ఏం చాయ్ తాగుతావు? ఇప్పుడే 90 కొట్టినా చాయ్ తాగుతా ఇంత దిగిపోతుంది. తెల్లగాలి సీసాలు గుద్దిన్నాయి, అందుకే యాక్షన్ చేసినట్టు మాట్లాడినా. నేను ఆటో కోసం చూస్తున్నా. సరే మంచిది నడు. మా ఆటోలు ఇటు మునిగిన ఆట ఎదుగుతున్నాయి, పోయేస్తా. ఆటో ఓ దినేష్, మీ అయ్యా బట్టలు ఉతుకోమని చెప్తాడు కదా, అప్పుడు చూపిస్తా. బట్టలు వేసుకుంటే గోకి గోకి చావాలా, అర్థమైందా? అబ్బో దీని అమ్మ కొంపదీసి నా నాడ చెట్టులో దూలకాయ వస్తుందా ఏంటో. గోకుడు అంటుంది. అబ్బా బట్టలు ఉతుకని ఎంతో ఇప్పటి నుంచి. ఇది కూడలా? అబ్బా దాని అమ్మ. నాన్న ఆ కట్నం పైసలు ఈ బోనం దానికి ఇచ్చేయే, ఏనుగు ముఖం దానికి ఇచ్చి ఇలాగొట్టే. అరే ఏమ్రా పిసముడవుడుగా, నెల రోజులు ఊరికి పోయినా నేను 7.5 పైసలు ఇంకా అన్ని కథమైపోయినా 7.5 కందలకెళ్ళి. నా పాన తింటాడు ఊకే నాన్నట నాన్న. అయితే అట్లెట్లా అయిపోతాయి పైసలు? నెల రోజులు పోయి మొత్తం ఎంజాయ్ చేసినావు, పైసలు మొత్తం నాశనం, 10 లక్షలు మొత్తం నాశనం చేసినావు, నా జీవితం మొత్తం నాశనం చేసినావు. నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు మొత్తం నాశనం చేసినావు. ఖుషి ఖుషి బేట, మజా చేయాలా జిందగీ. 7 పైసలు బేట అన్ని ఉడిచిపోయినాయి కదా. ఎంజాయ్ చేయాలా ఖుషి, లైఫ్ ఖుషి, మజా చేయాలా, ఫుల్ ఎంజాయ్. పైసలు మొత్తం పల్లి పట్టిల్ లెక్క ఖర్చు పెట్టేసినావు. దివ్య ఇంకా చాయ్ పెట్టే. దివ్య చాయ్ ఇట్లా ఎందుకు చల్లగా? అవు మళ్ళా నిన్న పెట్టిన చాయ చల్లగా ఉండకపోతే గరంగా ఉంటుందా? పోయిలా నిప్పుకల్ లెక్క. లగ్గం అని ఆగమైపోయి ఈ గౌడ్ బర్రెని చేసుకున్నా. అలాగా, అదే మాట మీ అయ్యని అడుగు దినేషు. గింత సాడిస్టా, ధనియాలను తట్టుబొంతులో వేసి చెప్పుతో రాకినట్టుంది నా బతుకు. అవు మళ్ళా కట్నం తీసుకోలేదా? ఎవ్వరి అనంత కట్నం ఇచ్చినాం. ఎందుకు? నాన్న ఈ బర్రె ముఖం దానికి కొంచెం బలుపు ఎక్కువ. నేనే దాన్ని కట్టంతో చేసుకున్నా కానీ దాని ఇట్లా పిడిగల్లా నాకు ఛాయ్లో ఏం కలిపి వస్తుందో ఏర్పడతలేదు. బాసలు దోమంగా ఎట్లొచ్చి దాంతో నాకు తెలుస్తలేదు. బట్టలు ఉత్కంగా ఏం నా మీద ఎత్తుందో నాకు తెలుస్తలేదు. తండ్రి నా సావు అవుతున్నది బావా, సావక బతుకుతున్నా నేను, నా చచ్చిపోతున్నానే బావా తల్లితోడే. ఏమో లో చెప్తున్నావు పక్కోళ్ళకి పిలిచి. ఏం లేదు నేనేం చెప్తాను రామ కూర్చున్నాడు. నాన్న ఈ బర్రె తోల్ది అనరాని మాటలు అంటుంది నాన్న. అంటే ఏమైందిరా, నాకు కోడలు కదరా, ఈ పిల్లమే కదరా. నాన్నోయ్ ఆ బర్రె బుక్ ఉర్మి చూస్తుందే. అరే కోడి బొక్కల ఉండవుడుక, ఇదైతే ఇంకా నయం కానీ మీ అబ్బాయిది ఈ పాటికి నన్ను ఉతికి ఆరేస్తుండే. సార్ సార్ ఎవరు ఎవరు సార్ లేరా? లేడు, పక్కు చెప్తా. అక్క ఎవరు వచ్చిందే? దినేష్ నువ్వా? నేనే మా నాన్న. ఇది మీ అక్కనా? ఏ మా అక్క కాదు, మా భార్య. అవునా, సారీ, నమస్కారం. అంజలి, కరోనా వల్ల మా పెళ్లి గురించి ఎక్కువ మంది చెప్పలేదు, అందుకే మా భార్య నేను పరిచయం చేయలేదు. నువ్వు ఎక్కడ తెలుస్తున్నావు? ఇది మా
చెల్లి బావ ఇల్లు అలా చెప్పినా కదా బస్ స్టాండ్ కాడ. ఈయన మీకు తెలుసా నాన్న? అదో పెద్ద స్టోరీ రా భయ్. అన్నయ్య మీ బావ రాకపోయా, ఒకసారి ఫోన్ చేయి. చేస్తున్నామా. అంజలి బాగా చూడు చెల్లి. దినేష్ నమస్తే. నమస్తే నమస్తే. ఆ రోజు బైక్ రిపేర్ అదే. కూర్చోండి. వీళ్ళకి నా డ్యూటీ ఫిల్ ఏమైనా ఇచ్చినావా అంజలి? వాళ్ళు ఎప్పుడు వచ్చినారు ఇక్కడ పని ఉంటే. వాటర్ తీసుకున్నాను. దినేష్ పెళ్ళి అయితే చేసుకున్నావు, మరి ఇక్కడ ఉంటావా మళ్ళీ దుబాయ్ కన్నా పోతావా? అవు వాడు ఇక్కడే ఉంటాడు. పొరాల బ్యాగులు కడతాడు. చూడు తిని తినట్ల గుమ్మడి గడ పడలేక తయారైతుంది. నాన్న ఆపు నీ గోల. ఏడికి పోయినా ఇజ్జత్ తీసేస్తున్నావు. అరే నేనేమన్నా పిచ్చకుండా ఉడక. అవును సార్, వ్యాపారం చేసుకుంటా. నిర్మల్లోనే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. అంజలి ఇట్లా మా కూర్చో. ఏమో మల్లేశం, అప్పటి నుంచి ఏంటి ఉండి మెరుగుతున్నావా? అరే మా చెల్లె ఇల్లు, మా చెల్లె ప్రాణం బాగలేకుంటే 15 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా నేను. అరే ఏమైంది? అంతే బాబాయ్, మా ఆయన బంగారం. హలో, హలో డాక్టర్ గారు. ఎవరండి? నేను సార్ రామభట్ల వెంకటేశ్వర సార్. ఓహో, రాజేంద్రనా? ఓవర్ని ఈ పేరు ఈయనదాకా వాకిందా సార్? సార్ అయినా కానీ సార్ నా భార్య ఎట్లా చేస్తున్నారు సార్, కొంచెం తొందర రండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైందయ్యా రాజేంద్ర మీ భార్యకు? మొత్తం కాల్చూరు వంకర పోతున్నాయి సార్. వస్తున్నా. వెంకటేశ్వర్, సార్ సార్ రండి సార్. మేము ఎట్లా చేస్తున్నాం చూడండి. ఇంజక్షన్ అవసరం లేదు వెంకటేశ్వర్. సార్ ట్యాబ్లెట్ లేదా? సార్ చూడు సార్, ఇక్కడ చూడు సార్ ప్లీజ్. ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నా, ఖచ్చితంగా 24 గంటలు ఈ ట్యాబ్లెట్లు వాడు. ఒకవేళ తగ్గపోతే మాత్రం ఖచ్చితంగా ముంబై తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంజలి అంజలి ప్లీజ్, ఏం కాదు, నీకు డాక్టర్ చెప్పండి ప్లీజ్, ఏం కాదు, కొంచెం ధైర్యంగా ఉండు. ఈయనే నా ప్రత్యక్ష దైవం, నన్ను కాపాడుకున్నాడు. ఎవరేమనుకున్నా మా వయసులో ఎంత తేడున్నా ఇతనే నా హీరో. ఈ జన్మకు జన్మ జన్మలకు. బాహ్య సౌందర్యం కాదు ముఖ్యం, అంత సౌందర్యమే నిజమైన అందం. దాన్ని చూసిన వాడిది పవిత్రమైన ప్రేమ. ఈ వయసులో మా బావది గ్రేట్. ఇద్దరి వయసులో చాలా తేడా ఉన్నా ప్రేమతో ఉంటారు. వారికి నా పాదాలు అన్నారు. అందుకే అంటారేమో స్వర్గంలోనే పెళ్ళిళ్ళు ఖాయమవుతాయని. చిన్నదానివైనా చాలా పెద్ద విషయం చెప్పామమ్మా. ఏం పేరమ్మా? నా పేరు వైశాలి. ఇగో బావ మా చెల్లిని చేతిలో పెడుతున్నారు. చూశారుగా మా సినిమా. ఈ తెలంగాణ పల్లె సినిమాలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గడగడ గడగడ గంట గంట కొట్టండి.